దుబాయ్లో పాకిస్తానీయులు తెలంగాణకు చెందినటువంటి ఇద్దరిని కత్తితో దాడి చేయడం జరిగింది. దాడిలో ఇద్దరు చనిపోగా ఒకరికి గాయాలైనాయి. వెంటనే వారిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. సో ఈ ఘటనకి సంబంధించి మొత్తంగా ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనాయి తెలంగాణ బిడ్డలకి. సో జిహాద్ పేరుతో మారణ హోమం దుబాయ్లో జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఈ విషయంపై క్లారిటీ తెలియాల్సి ఉంది. ఇంకా అసలు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఒక బేకరీలో వీళ్ళు పనిచేస్తూ ఉంటారని తెలుస్తూ ఉంది. బేకరీలో నిన్న సెలవు కావడంతో శుక్రవారం నిన్న సెలవు కావడంతో అక్కడ చిట్చాట్ చేస్తున్నారు ఈ పాకిస్తానీలు. ఇక్కడ మన నిజామాబాద్ జిల్లా జగిత్యాల జిల్లా చెందిన శ్రీనివాస్ కావచ్చు, ప్రేమ్ సావర్ కావచ్చు, వీళ్ళు అక్కడ చిట్చాట్ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు వక్ఫ్ బోర్డు గురించి వాదనలు జరిగినాయి చిట్చాట్లో. అంటే వక్ఫ్ బోర్డుకు సంబంధించిన అవకతవకలు కావచ్చు, వక్ఫ్ బోర్డుకు సంబంధించిన విషయాల్లో వాళ్ళకు వివాదం ముదిరిందని చెప్పుకోవచ్చు. ఈ వివాదంలో సో పాకిస్తానీయులు ఎవరైతే వీళ్ళపైన దాడి చేశారో జై జిహాద్ అంటూ కూడా శ్రీనివాస్పై దాడి చేయడం జరిగింది. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. సో మొత్తానికి చాలా వివాదాస్పదంగా మారింది. దుబాయ్లో మారణ హోమం జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని అటు కిషన్ రెడ్డితో పాటు విదేశాంగ మంత్రి కూడా ఆరా తీశారు. అక్కడ పరిస్థితులు ఏంటి అని కనుక్కుంటా ఉన్నారు. మృతదేహాలను ఇక్కడికి హైదరాబాద్కి తెలంగాణకు తీసుకొచ్చే సన్నాహాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈ వివాదంలో ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు సంబంధించిన విషయాలే ముఖ్య కారణంగా తెలుస్తూ ఉంది. వక్ఫ్ బోర్డులో అటు ముస్లింలకి పెద్ద ఎత్తున వక్ఫ్ బోర్డుకు సంబంధించి హక్కులు ఉంటాయి కాబట్టి ఆ వక్ఫ్ బోర్డులో ఏదైతే బీజేపీకి సంబంధించిన చట్టం తీసుకొచ్చారో వక్ఫ్ చట్టాన్ని, సో దాన్ని వ్యతిరేకిస్తూ వాదోపవాదాలు నడిచినాయి. ఈ నేపథ్యంలోనే దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. ఉంటే ఎట్లా చెందిన వ్యక్తి దమ్మనపేట గ్రామానికి చెందిన స్వర్గం శ్రీనివాసు చనిపోయాడని తెలిసింది. దీనికి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా ఎమ్మెల్యే గారు కావచ్చు రిస్క్ తీసుకొని బాడీని తొందరగా తెప్పేయాలని మా మనవి. 6-7 సంవత్సరాల నుంచి ఆయన పోతుండు. 2 సంవత్సరాలకు ఒకసారి ఇండియాకి వస్తాడు, ఇంటికి వచ్చి వెళ్ళిపోతాడు. అక్కడ బ్రేకర్లో నిజామాబాద్ డిస్టిక్ అయినా ప్లస్ మా శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు ఆయన కూడా పని వర్క్ చేసుకుంటుంటే వాడు గొడవల ఇద్దరిని చంపడం అని చెప్పి సమాచారం. కోరుకుంటున్నారు. మేము కోరుకున్నది ఒకటన్నా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బండి సంజయ్ గారిని, మా ఎమ్మెల్యే గారిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మా బాడీని తొందరగా తెప్పాలని కోరుకుంటున్నాం. మరి చేస్తాండు అవ్వ మంచిగా ఉన్నావే, కోతలు భయమే, కోతలు చూడే ఇవరకు కలిసి అని చెప్పి అంటే సరే అని అన్న. 4 రోజులు అయిపోయింది, 4 రోజులు ఫోన్కి చేస్తాను. బిడ్డ ఇప్పుడు మీ కోడలు మా కోడలు నాకు పైసలు పంపితే నన్ను ఎడగొడతారా అని చెప్పి ఇక అవ్వగారింటికి అయింది. ఇక అటే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు అయిపోయి? 2 ఏళ్ళు అయిపోయి వస్తా అన్నాడా? ఇక నాకు చెప్పలేదు అవ్వ. 2 కొడుకులు, 1 బిడ్డ. ఇంకో కొడుకు? ఒక కొడుకు మెట్టివెల్లి కాడ ఉంటాయి. ఆయనకు సీనికి ఎంతమంది కొడుకులు? 2 కొడుకులు. మా ఊరే, మా ఇంటి దగ్గరనే సర్గం సీను దుబాయ్ వేయిండు. దమ్మనపేట. పాకిస్తాన్ వాళ్ళు అంతే.
ఇక్కడ ఒక ముసలవ్వ ఒకటే ఉంటుంది వాళ్ళ అమ్మ. అక్కడ దేశంలో పాకిస్తాన్ అని చంపేది. ఆ శవాన్ని తొందరగా ఎక్కిస్తే బాగుంటుంది. ఊరు దమ్మన్నపేట, మండల్ ధర్మపురి, జిల్లా జైత్యాల్. మా ఊరిలో స్వర్గం శ్రీను అనబడే వ్యక్తి దుబాయ్లో ఒక ప్రైవేట్ బేకరీలో పనిచేస్తుండేవాడు. అక్కడి సమాచారం మేరకు అక్కడ రూము అతనితోని ఉన్నటువంటి తోటి వర్కర్స్ ద్వారా ఈ చనిపోయిండు అని ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఏదన్నా పేద కుటుంబస్తులు కాబట్టి ఆదుకోవాలని కోరుతున్నాము.